సామాన్య వినియోగదారులకు స్వచ్ఛ సేవ చేసే వారిని గుర్తించి ప్రోత్సహించాలని పౌర సంక్షేమ సంఘం పిలుపునిచ్చింది. వినియోగదారుల రక్షణ చట్టం ప్రయోజనాలపై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభావితం చేసిన దివంగత పిఎస్ఆర్కే తిమ్మాజీరావు, ఏజీబు సత్యనారాయణ వినియోగదారుల చైతన్యం కోసం అహర్నిశం తమ శక్తి సామర్థ్యాలతో పునాదులు వేసిన మహానుభావులను పేర్కొన్నారు. పిఠాపురం ప్రాంతం నుండి జిల్లా స్థాయిగా వివిధ మండలాల్లో మహిళలతో వంట గ్యాస్ వినియోగదారుల సంఘాలను విస్తృతం చేసి రక్షణ చట్టం ప్రయోజనాలు చేరువ చేసిన దిమ్మల నారాయణమూర్తిని ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాలతో ఘనంగా సత్కరించి నూతన వస్త్రాలు బహుకరించారు. కొన్ని వందల మందికి వారు ఈ యొక్క ఫారం కోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో స్వచ్ఛందంగా సేవలు చేశారు. మరి ఈ రోజున ఆ యొక్క వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ వంట గ్యాస్ వినియోగదారుల సంఘం అని చెప్పి మహిళలతో ఏర్పాటు చేసి గొల్లపురం నుంచి ఈ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లోనూ కూడా విస్తృతంగా వ్యాప్తికి కృషి చేసినటువంటి డి నారాయణమూర్తి గారిని పౌర సంక్షేమ సంఘం వారిని మరి ఆ పట్టు శేష వస్త్రాలతో సత్కరించి నూతన వస్త్రాల్ని బహుకరించడం జరిగింది. మరి ఈ యొక్క వినియోగదారుల దినోత్సవం అనేటువంటిది 1983లో అమెరికాలో ప్రారంభమైంది. 1986లో అంతర్జాతీయ ఈ వినియోగదారుల దినోత్సవంగా ఏర్పాటు కాబడింది. 1986లో జాతీయ వినియోగదారుల దినోత్సవంగా మన దేశంలో దీన్ని ప్రారంభించబడింది. అదేవిధంగా 2019లో పటిష్టమైనటువంటి వినియోగదారుల రక్షణ చట్టం ప్రయోజనాల్ని ప్రజలకు చేరువ చేసేటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు. ఈ వినియోగదారుల రక్షణ చట్టం అనేటువంటిది ఏదో విజిటింగ్ కార్డు వేసుకోవడానికో, లేకపోతే ప్రచారం చేసుకోవడానికో, లేకపోతే బ్రోకర్లుగా వ్యవహారాలు చేసుకుని వ్యాపారాలు చేసుకోవడానికో, లేదా పదవులు పొందడానికో ఉద్దేశింపబడినటువంటిది కాదు. ప్రజలు మోసపోకుండా తమకు తాము రక్షించుకునేటువంటి కార్యకలాపం కోసమే ఈ వినియోగదారుల రక్షణ చట్టం ఏర్పడింది. ఆ విధంగా ఈ యొక్క వినియోగదారుల సంఘాన్ని కాకినాడ జిల్లాలో ప్రతి మండలంలోనూ కూడా జిల్లా అధికారుల యొక్క తోడ్పాటుతో ఏర్పాటు చేయడానికి పౌర సంక్షేమ సంఘం కృషి